ఈయన గురు బహుళ ప్రణామాలు రాజగురువ. మహారాజా ఇంద్రవర్మ, మిమ్మల్ని చూసిన తరువాత నా మనసు కుదుట పడింది. అసలు ఇదంతా ఎలా జరిగింది? నా చెల్లెలు మహారాజు ఎలా ఉన్నారు? మరి అర్జున్ అందరూ బాగున్నారా? క్షమించండి, నిజానికి మహారాజు మహారాణి ఏ పరిస్థితిలో ఉన్నారన్న సంగతి నాకు తెలియదు. అంతా హఠాత్తుగా జరిగిపోయేసరికి ఆ విపత్కర పరిస్థితి నుంచి బాలిని నేను రక్షించలేకపోయాను. కానీ అక్కడున్న అమూల్యమైన రత్నాన్ని మాత్రం నేను రక్షించగలిగాను. అంటే అర్జున్ తప్పించుకున్నాడా? అర్జున్ తనకి కాస్త గాయాలయ్యాయి. నేను ఈ ప్రాంతంలో ఉన్న ఈ గుహని రంగడ దృష్టిలో పడకుండా ఎలాగో కాపాడగలిగాను. కానీ ఎంతకాలం కాపాడగలను అర్థం కావడం లేదు. నేను రంగడాన్ని ఆపుతాను. ఓహో అర్జున్, నీకు స్పృహ వచ్చిందా? ఆ భగవంతుడు కరుణించాడు. నేను బారోంగ్ని వేడుకుని వారిని ప్రసన్నం చేసుకుంటాను. రంగడా చేసే ఆగడాలను అరికడతాను. శభాష్ రాకుమారా, ఇప్పుడు నీలో నిజమైన క్షత్రియుని చూస్తున్నాను. మీరేమంటున్నారు? అర్జునుడు ఇంకా చిన్న పిల్లవాడు, పైగా గాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో రంగడాన్ని ఎదుర్కోవడం సాధ్యమంటారా? మహారాజా, మీరు దిగులు పడకండి. మేమందరం అర్జునికి తోడుగా ఉంటాం. నేను రాకుమారుణ్ణి, బాలి రక్షకుణ్ణి. అందుకని నేను ఒంటరిగా బారోంగ్ ప్రత్యక్షం అవడానికి ఉపాయం ఆలోచిస్తాను. మీరు చిన్న పిల్లలు వెళ్ళి మామిడికాయలు కోసుకోండి. రాజు, చూడు అర్జున్, భీమ్ సామాన్యుడేమీ కాదు. తను ఎన్నోసార్లు నా ఢోలక్పూర్ రాజ్యాన్ని తన తెలివితేటలతో రక్షించాడు. తన అలాంటి ప్రతిభావంతుణ్ణి, బాధ్యత గల యోధుణ్ణి చాలా తక్కువ మందిని చూశాను. కానీ తను ఎంత సమర్థవంతుడో తెలియజేయాలి. భీమ్, ఏమైంది? నాకెందుకో గాని గురువర్యా, ఆ బస్తీ ప్రజల మీద రంగడా సైనికులు దాడి చేస్తున్నారనిపిస్తోంది. అయితే పదండి, మనం వెళ్ళి వాళ్ళని ఆపుదాం. కనీసం ఒక బస్తీ అయినా తప్పించుకుంటుంది కదా. కానీ పిల్లలు జాగ్రత్త. ఆ లేయా చాలా ప్రమాదకారి. ఎంతో వివేకంతో దాడి చేస్తేనే విజయం సాధించగలరు. మేము ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకుంటాం గురువర్యా. సరే గాని అర్జున్ ఎక్కడా? అందరూ చూశారుగా, మనం కూడా ఈ వానరుల్లాగే ఎలాగోలా లేయాకుల మాయల నుంచి తప్పించుకోవాలి. వాటిని ఓడించే మార్గాన్ని ఆలోచించాలి. ఏమంటారు? రండి వెళ్దాం. అదరగొట్టావు అర్జున్. నువ్వు మధ్యలో జోక్యం చేసుకుని ఉండకూడదు. నేనొక్కడినే ఎదిరించగలను.
అది చూద్దాం ఎవరిలో ఎంత సత్తా ఉందని. తొంభై 99. మొత్తం 100. భలే భలే అదరగొట్టావు భీమ్. పిశాచాలు భూతాలు అన్ని అంతమైపోయాయి. భీమ్ వాటిని నామరూపాలు లేకుండా చేశాడు. బోలుడాలి ఎక్కడికి వెళ్ళారు? ఏ అమ్మాయి కాస్త ఆగు. అమ్మాయిలు కాస్త వినండి, మేము కవలలం, మీరు కవలలే. పూర్తయింది. గొప్పలు పోయింది చాలురా కుమారా. నేను లడ్డు ఇవ్వకపోతే నువ్వు 100 ఏంటి 1 కూడా పూర్తి చేసేవాడివి కాదు.